నమస్కారం ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 9-12 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 15, 2020. టైం వచ్చేసరికి 3:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఈరోజు ఫ్లిప్కార్ట్ సేల్ అయితే స్టార్ట్ అయింది ప్లస్ మెంబర్స్కి 12 గంటల నుంచి మధ్యాహ్నం. అండ్ దానిలో అయితే ఎల్జీ G8X థింక్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. నోటిఫై మీ అని వస్తుంది, లేకపోతే కమింగ్ సూన్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇంకా ఐఫోన్ SE 2020 కూడా వీళ్ళు 25,999 రూపాయలకి ఏమైనా తీసుకొస్తారు. ఆఫర్ కూడా ఏం కనిపించట్లేదు. రేపటి నుంచి అందరికీ ఫ్లిప్కార్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే అవుట్ ఆఫ్ స్టాకే కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో చెక్ చేయండి, ఒకవేళ స్టాక్లోకి వస్తే కొనుక్కోను, కానీ ప్రజెంట్ అయితే స్టాక్లో అయితే లేవు. నేను ఆల్రెడీ చెప్పాను, కొద్దిగా తీసుకొస్తారు, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతాయి, మ్యాక్సిమం అందరికి దొరకవు అని చెప్పేసి. అండ్ ఇంకా ఎల్జీ G8X థింక్ గురించి మాట్లాడుకుంటే, ఎల్జీ G8X థింక్ మీరు కొంటే బాక్స్లో అయితే మీకు ఛార్జర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఛార్జర్ మీరు సపరేట్ అయితే ఎల్జీ స్టోర్ కానీ ఎల్జీ సర్వీస్ సెంటర్ కానీ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి. కానీ ఓన్లీ మీకు బాక్స్లో మిగతా కంటెంట్స్ అన్నీ వస్తున్నాయి, కానీ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో నుంచి అయితే రిమూవ్ చేస్తున్నారు. ఇవి సేల్కి సంబంధించి అయితే. నెక్స్ట్ మనకు షామీ నుంచి, షామీ ఈరోజు MI 10T Pro అండ్ MI వైర్లెస్ ఇయర్ఫోన్స్ 2C అయితే లాంచ్ చేసినాయి. ఈ వైర్లెస్ ఇయర్ఫోన్స్ వచ్చేసరికి 2,499 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 14.2 mm డ్రైవర్స్తో అయితే వస్తున్నాయి. 20 hours బ్యాటరీ లైఫ్తో వస్తున్నాయి. టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి. అండ్ ఇవి మనకి సిలికాన్ టిప్స్తో అయితే రావట్లేదు, ప్లాస్టిక్ హెడ్స్తోనే వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ మొత్తం చెప్తున్నాం ఇవన్నీ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. ఇంకా MI 10T Pro గురించి మాట్లాడుకుంటే ఇవి ఆల్రెడీ లాంచ్ చేశారు గ్లోబల్గా. ఇండియాలో ఇప్పుడు తీసుకొని వచ్చారు. ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకు. MI 10T వచ్చేసరికి బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. 35,999 రూపాయల ప్రైస్ ఉంది. అండ్ హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్, దీని ప్రైస్ వచ్చేసరికి 37,999 రూపాయలు ఉంది. ఇంకా MI 10T Pro మోడల్ చూసుకుంటే ఒకటే మోడల్లో వస్తుంది. ఇది 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 39,999 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు SBI కార్డ్స్ మీద ఫ్లిప్కార్ట్ సేల్లో. అండ్ 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్, అంటే మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి దాని మీద ఇంకా 2,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు. ఎంత చూసుకున్నా కానీ ఫోన్ మనకి ప్రైస్ చూసుకుంటే OnePlus 8 దగ్గరికి వచ్చేసింది. OnePlus 8 నిన్న లాంచ్ చేసింది 43,000 ఏమో ఉంది. అండ్ ఇంకా అక్కడ Samsung S20 FE కూడా వస్తుంది 42,000కి. సో వాటితో కంపేర్ చేసి ఇది తగ్గుతుంది, ఎందుకంటే ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ డిస్ప్లేలో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు, కానీ IPS LCD డిస్ప్లే తీసుకొని వచ్చారు. దాని ప్లేస్లో 90Hz AMOLED స్క్రీన్ తీసుకొచ్చినా బాగుండేది. చూడాలి ఎలా సర్వే అవుతుందో ఇది. అండ్ వీటి డిఫరెన్షియస్ చూసుకుంటే MI 10Tకి 10T Proకి మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండవు. రెండు మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తాయి. 144Hz రిఫ్రెష్ రేట్ తోటి HDR10 అండ్ MEMC సపోర్ట్ అయితే డిస్ప్లే అయితే వస్తుంది. రెండు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. రెండిట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా వస్తారు, రెండిట్లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండిట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 3 కెమెరాస్ వస్తారు. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది. MI 10T Proలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. MI 10Tలో వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అయితే. కొద్దిగా కెమెరా 10T Proలో అయితే మెయిన్ కెమెరా బెటర్ ఉంటుంది. సో ఈ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, 40,000 రూపాయలు. చూద్దాం మరి ఎలా సర్వే అవుతుంది. అక్కడ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే ఒకటే కొద్దిగా మైనస్ అనిపించింది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేసింది. OnePlus 8Tతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది, వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం OnePlus Nord గురించి మాట్లాడదాం. OnePlus Nord శాండ్స్టోన్ ఫినిష్లో ఒకటి తీసుకొస్తారు అనుకున్నాం, కాకపోతే కంప్లీట్ శాండ్స్టోన్ కాదు, కొద్దిగా రఫ్ ఫినిష్లో ఒకటి కలర్ అయితే తీసుకొని వస్తున్నారు. కలర్ వచ్చేసరికి గ్రే యాష్ కలర్, మ్యాట్ ఫినిష్లో వస్తుంది బ్యాక్ సైడ్ మనకి. అండ్ ఇది ప్రైస్ ఒకటే మోడల్లో తీసుకొని వస్తున్నారు. 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి 29,999 రూపాయలు దీని ప్రైస్ అయితే. ఇది అమెజాన్లో అక్టోబర్ 17వ తారీఖు నుంచి అమెజాన్ సేల్లో అయితే రాబోతుంది. ఇంతకుముందు మనకి గ్రే కలర్ ఒకటి ఉంది, ఆనిక్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసరికి కొద్దిగా మ్యాట్ ఫినిష్లో గ్రే కలర్ అయితే తీసుకొని వస్తున్నారు, గ్రే యాష్ అని చెప్పేసి. రీసెంట్గా OnePlus 8 Proకి Android 11 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు OnePlus 7 సిరీస్కి Android 11 అప్డేట్ డిసెంబర్లో వస్తుందని చెప్తున్నారు. OnePlus 7, 70, 70 Pro, 7 Pro అన్నిటికీ, OnePlus 7 సిరీస్ అన్నిటికీ డిసెంబర్లో Android 11 అప్డేట్ అయితే మనం చూడొచ్చు. ఇంకా OnePlus 8 లాంచ్ చేసిందేమో OnePlus 8కి 8కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఎక్కువ అనిపించలేదు. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఫస్ట్ మనం ప్రైజెస్ గురించి మాట్లాడదాం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో చూడండి. నేను అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే కార్డ్స్ వదిలేస్తే వీడియో ఎండింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8 బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. 42,999 రూపాయలు పెట్టారు. అండ్ 12GB RAM 256GB హై ఎండ్ మోడల్ ఇది 45,999 రూపాయలు పెట్టారు. అండ్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8కి 8Tకి
డిజైన్ చేంజ్ అయిపోతుంది. వన్‌ప్లస్ 8 మీకు బ్యాక్ సైడ్ సెంటర్‌లో మనకి కెమెరాస్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చేసారు. 4 కెమెరాస్ తీసుకొని వచ్చారు. ఇంతకుముందు వన్‌ప్లస్ 8లో మనకి 3 కెమెరాస్ ఉండేవి. దీనిలో ఎక్స్ట్రాగా డెప్త్ సెన్సార్ యాడ్ చేశారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ మ్యాక్రో కెమెరా కూడా 2 మెగాపిక్సెల్ నుంచి 5 మెగాపిక్సెల్కి ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇంకో చేంజ్ వచ్చేసరికి రెండిట్లో ఫ్రంట్ మీకు వన్‌ప్లస్ 8 ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. వన్‌ప్లస్ 8 వచ్చేసరికి కొద్దిగా కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ వన్‌ప్లస్ 8 మీకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తే 80 మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి రెండిట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్. వన్‌ప్లస్ 8 మీకు 4300 mAh బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే వన్‌ప్లస్ 8 వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవే మనకి చేంజెస్ అయితే వన్‌ప్లస్ 8కి 80కి. అండ్ నాకైతే మాత్రం అంతగా హ్యూజ్ అప్గ్రేడ్ అనిపించలేదు వన్‌ప్లస్ 8తో కంపేర్ చేస్తే. 80లో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా తీసుకొచ్చారు కానీ క్వాలిటీ ఏమో ఇంప్రూవ్మెంట్ లేదు. డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ ఉన్నా లేకపోయినట్లు మనకి నార్మల్గా కూడా మనకి డెప్త్ వన్‌ప్లస్ 8లో మనకి పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తాయి. అండ్ మేజర్ చేంజ్ అయితే వన్‌ప్లస్ 8కి 80కి ఛార్జింగ్. ఒకవేళ మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, ఒక 200 mAh బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు మీరు వన్‌ప్లస్ 8 చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వన్‌ప్లస్ 8 మీకు తక్కువ రేట్లో వస్తే వన్‌ప్లస్ 8 ఇప్పటికీ చాలా మంచి డివైస్ అది. ఇంకా వన్‌ప్లస్ 8 మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, చూడడానికి బాగుంటుంది. కాకపోతే 90 హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తుంది. ఎనఫ్ 90 హెర్ట్జ్ మనకి ఇప్పుడు 120 హెర్ట్జ్ కంటెంట్ అసలు మనకి మ్యాక్సిమం సపోర్ట్ కూడా లేదు ఇప్పుడు ఉన్నా కానీ 120 హెర్ట్జ్ డిస్ప్లే అయితే. నాకైతే పెద్దగా అప్గ్రేడ్స్ అయితే చేసినట్టు అనిపించలేదు. అట్లీస్ట్ వన్‌ప్లస్ 8లో మనకి వాటర్ రెసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి తీసుకొచ్చినా బాగుండేది. అవి కూడా మనకి దీనిలో అయితే ఏమీ లేవు. వన్‌ప్లస్ 8 మీకు సేల్లో తక్కువ రేట్కి వస్తుంది, 40,000 రూపాయల లోపే వస్తుంది. ఇంకా ఆఫర్ కలిపితే ఇంకా తక్కువగా రావచ్చు. వన్‌ప్లస్ 8 తీసుకోవడం బెటర్ దీంతో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు తక్కువకి వస్తే లేదు. అన్నిట్లో ప్రాసెసర్ కూడా సేమ్ 865 ప్రాసెసర్తో వస్తుంది. 65 వాట్ ఛార్జింగ్ కావాలనుకుంటే 80కి వెళ్ళిపోండి, లేకపోతే మాత్రం 8 తీసుకోండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ వన్‌ప్లస్ 10,000 mAh పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేసింది. రాప్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అయితే కాదు, స్టాండర్డ్ 18 వాట్ పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. 2-వే ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. దీన్ని మనం ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు అండ్ దీని నుంచి మనం మొబైల్ ఫోన్స్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే వన్‌ప్లస్ ఫోన్స్ అని మనకి 20 వాట్ 30 వాట్ ఇంకా ఇప్పుడు 65 వాట్ వస్తున్నాయి. 18 వాట్ అంటే ఏ ఫోన్ లేదు, మరి ఎందుకు తీసుకొచ్చారు ఈ పవర్ బ్యాంక్? జనరల్గా నార్మల్గా యూస్ చేసే ఫోన్స్ మీకు 18 వాట్ సపోర్టెడ్ ఫోన్స్ ఉంటే మరి ఈ పవర్ బ్యాంక్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. 2 USB టైప్ ఏ పోర్ట్స్ ఉంటాయి. 2 డివైస్ని ఒకేసారి మీరు సైమల్టేనియస్గా ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. కర్వ్డ్ వస్తుంది అండ్ గ్రిప్ అయితే బాగుంటుంది ఈ పవర్ బ్యాంక్ అయితే. ప్రైస్ వచ్చేసరికి 1299 రూపాయలు పెట్టారు. అండ్ ఇవి కూడా మనకి సేల్స్లో అమెజాన్ సేల్స్లో అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వన్‌ప్లస్ బుల్లెట్ వైర్లెస్ జెట్ బేస్ ఎడిషన్ తీసుకొని వచ్చారు. ఇంతకుముందు బుల్లెట్స్ వైర్లెస్ జెట్ తీసుకొని వచ్చి 2,000 రూపాయల లోపు, ఇది కూడా 2,000 రూపాయల లోపే ప్రైస్ పెట్టారు. 1999 రూపాయలు దీని ప్రైస్ అయితే. అండ్ దీనిలో కూడా 9.2 mm డ్రైవర్స్ ఉన్నాయి, దానిలో కూడా 9.2 mm డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీకు పాత మోడల్లో 20 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన దానిలో 17 అవర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. లేటెన్సీ చేంజ్ అయిపోతుంది. కొత్తగా లాంచ్ చేసిన దానిలో మనకి 100 ms లేటెన్సీ ఉంటే 100 millisecond, పాత దానిలో మనకి 110 millisecond లేటెన్సీ అయితే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా చేంజ్ అయితే కనిపించింది. బేస్ ఎడిషన్ కాబట్టి మేబీ కొద్దిగా బేస్లో ఇంప్రూవ్మెంట్ అయితే చేసి ఉండొచ్చు. ఇదైతే ప్రజెంట్ మనకి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత దీన్ని చెక్ చేసి చూద్దాం. అండ్ దీంతోపాటు వన్‌ప్లస్ బర్డ్స్ జెట్ కూడా తీసుకొని వచ్చారు. వన్‌ప్లస్ బర్డ్ షెడ్ వచ్చేసరికి వన్‌ప్లస్ బర్డ్స్కి అంటే తక్కువ రేట్లో తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 3,190 రూపాయలు పెట్టారు. అండ్ ఇది సిలికాన్ టిప్స్తో వస్తున్నాయి, ప్లాస్టిక్ హెడ్స్ అయితే కావు. సో మీకు కంప్లీట్గా లోపలికి అయితే వెళ్ళిపోతాయి, ఫుల్ ఇన్ ఇయర్లోకి వెళ్తాయి. అండ్ ఇంకా బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్తో కూడా ఇవి వస్తున్నాయి. మనకి 3D సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ దీనిలో డ్రైవర్స్ వచ్చేసరికి 10 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి, బేస్ బూస్ట్ డ్రైవర్స్. నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లాంటివి దీనిలో ఏమి లేవు. బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 20 అవర్స్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. కేస్ కూడా ఉంటుంది దీనిలో, కేసుతో కలిపి 20 అవర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసరికి 3,190 రూపాయలు. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేస్తారు అనుకోండి, అక్టోబర్ 26వ తారీఖు నుంచి ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రీ బుకింగ్ చేస్తే 2,990 రూపాయలకి వన్‌ప్లస్ బర్డ్స్ జెట్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇవి కూడా మనకేం రాలేదు, వస్తే ఒకసారి నేను చెక్ చేసి వీటి రివ్యూస్ అయితే నేను చూస్తాను. ప్రజెంట్ రియల్మీ కూడా ఉన్నాయి, రియల్మీ కూడా చెక్ చేస్తున్నాను. అవి కూడా రివ్యూస్ అయితే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కానీ మీకు అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వీక్ వన్‌ప్లస్ వాచ్ని కూడా టీచ్ చేసింది. వన్‌ప్లస్ వాచ్ అయితే నేను లాంచ్ చేయలేదు. వన్‌ప్లస్ వాచ్ అయితే వాళ్ళ ఎకో సిస్టమ్లో ఉన్నట్లయితే వీళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో వన్‌ప్లస్ వాచ్ కూడా మనం మేబీ వన్‌ప్లస్ 9 సిరీస్తో పాటు మనం వన్‌ప్లస్ వాచ్ చూడొచ్చు. ఇప్పుడే వన్‌ప్లస్ వాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు మనం. అండ్ ఫైనల్ న్యూస్ మనకు ఒప్పో నుంచి ఒప్పో టీవీ అక్టోబర్ 19వ తారీఖు లాంచ్ అయిన విషయం తెలిసిందే. అండ్ ఒప్పో టీవీ ఇప్పుడు ఆడియో పరంగా అయితే డైన్ ఆడియోతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. డైన్ ఆడియో అంటే వోక్స్ వ్యాగన్, వోల్వో కార్స్ కూడా వీళ్ళే ఆడియో సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒప్పో అయితే వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకుంది. ఒప్పో టీవీలో మనం ఈ ఆడియో సిస్టమ్ అయితే చూడొచ్చు. ఒప్పో టీవీ తెలిసిందే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్ప్లేతో రాబోతున్నట్లు అండ్ పాపప్ కెమెరాతో రాబోతున్నట్లు, QLED ప్యానల్తో రాబోతున్నట్లు 4K టీవీ రూమర్స్ అయితే వస్తున్నాయి. అక్టోబర్ 19వ తారీఖు ఒప్పో టీవీ గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. అండ్ ఈరోజు ఐఫోన్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఏ ఐఫోన్ సేల్లో ఉన్నాయని చెప్పేసి ఐఫోన్ SE 2020
అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్ పవర్ టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.